పోలీసులు రాజకీయ నేతలతో నయీంకి ఎలాంటి లింకు లేదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. అయితే తాజాగా బయటపడుతున్న సాక్ష్యాలు ఎన్నో అనుమానాలు రేపుతున్నాయి. నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయి అనడానికి సిట్ కూడా సంపాదించలేని ఆధారాలు ఎన్టీవీ సంపాదించింది. హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్లో గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి పోలీస్ బాసులు ఎంజాయ్ చేశారు. అదనపు ఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు విందులు చిందులతో హంగామా చేసిన ఫోటోలు ఎన్టీవీ సంపాదించింది. ఇప్పుడు ఈ ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మొత్తం 16 మంది ఉన్నతాధికారులతో నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. అయితే వీరు నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశారా, లావాదేవీలకు పాల్పడ్డారా అనేది మాత్రం తేల్చలేదు. గ్యాంగ్స్టర్ తో అంటగాగిన పోలీస్ బాసులు అందరిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ మధ్య కాలంలో పోలీసు బాసులు పొందిన పోస్టింగ్లతో పాటుగా వారి ఆస్తుల వివరాలపై సిట్ అంతర్గతంగా విచారణ చేస్తోంది. నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయనడానికి సిట్ కూడా సంపాదించలేని ఆధారాలు ఎన్టీవీ సంపాదించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ప్రతి గ్యాంగ్స్టర్ నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయనే విషయం ఇప్పటి నుంచి కూడా అందరికి తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి అటు పోలీసు అధికారులు తమకు ఎలాంటి సంబంధాలు లేవు, తమ అధికారులు పూర్తిగా పరిశీలన చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా తమకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా నయీంతో కలిసి ఎక్కడ కూడా నేర ప్రవృత్తిలో పాలు పంచుకోలేని చెప్పి కూడా పోలీసు అధికారులు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీవీ చేతిలో మొత్తం 4 ఫోటోలు, కీలకమైన ఫోటోలు కూడా ఎన్టీవీ సంపాదించడం జరిగింది. నయీంతో కలిసి పూర్తి స్థాయిలో విందులు చిందులు చేస్తూ ఏదైతే పార్టీ చేసుకున్న ఫోటోలు ఎన్టీవీ సంపాదించింది. దీంట్లో ఏదైతే ఒక ప్రముఖ రిసార్ట్ లో హైదరాబాద్ సిటీకి పక్కనే ఉన్న ఒక రిసార్ట్ లో నయీంతో కలిసి మొత్తం 15-16 మంది పోలీసు అధికారులు పార్టీ చేసుకున్న ఫోటోస్ మనం చూస్తున్నాం. అయితే ఫోటోల్లో ఒక అదనపు ఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి అధికారులు కూడా మొత్తం కూడా అందరు కలిసి ఇందులో నయీంతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే ఇది తిరుగులేని సాక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసు అధికారులతో నయీంకున్న సంబంధాలు పూర్తిగా తిరుగులేని సాక్ష్యానికి ఈ ఫోటోలో ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ ఫోటోలో ఆధారంగా చూసినట్లయితే ఎవరైతే ఫోటోలలో ఉన్న అధికారులపై తప్పనిసరిగా పోలీసు అధికారులు విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసినట్లయితే నయీం ఏదైతే గ్యాంగ్స్టర్ గా ఎదగడానికి పూర్తిగా నయీంకి ఆ పోలీసు అధికారులు ఎప్పటి నుంచో సహకారాలు అందించారని కూడా పూర్తిగా సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా ఎక్కువ చెప్పవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎప్పటికప్పుడు నయీం అటు పోలీసు అధికారులు కలిసి పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ చేశారు. కొన్ని నేర ప్రవృత్తిలో పాల్పంచుకున్నారు. ప్రధానంగా నయీం తన నేర ప్రవృత్తిని అయితే భువనగిరి నుంచి ఎక్కడి నుంచి అయితే ప్రారంభించడం జరిగిందో దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే అక్కడి నుంచి కూడా నయీం ఈ పోలీసు అధికారులతో కలిసి పెద్ద మొత్తంలో కూడా సెటిల్మెంట్ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, నేర ప్రవృత్తి చేయవచ్చు, కొంతమందిని అత్యాచారాలు కావచ్చు, కొంతమంది బెదిరింపులు కావచ్చు, ఇలా చాలా సంఘటనలు కూడా నయీంతో కలిసి పోలీసు అధికారులు చేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రముఖం చూసినట్లయితే ప్రముఖ బియ్యం వ్యాపారి, బియ్యం అసోసియేషన్ సంబంధించి అధ్యక్షుడు నాగేందర్ తను ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నయీం సంబంధించి నయీం తరఫున ఒక పోలీసు ఉన్నతాధికారి తన వద్దకు వచ్చి నయీం తరఫున ఒక పోలీసు ఉన్నతాధికారి తన వద్దకు వచ్చి నయీంతో సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి కూడా చెప్పిన సంఘటన కూడా అయితే నాగేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే 16 మంది పోలీసు అధికారులపైన ఇప్పటికే సిట్ అధికారులు సిట్టు అంతర్గతంగా ఇప్పటికే విచారణ జరుపుతున్నది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే 16 మంది పోలీసు అధికారులు ఎక్కడైతే ఈ నయీంతో కలిసి సెటిల్మెంట్ చేశారు, కొంతమంది బెదిరింపులు పాల్పడ్డారు, కొంతమంది నేర ప్రవృత్తులు పాల్గొన్నారు, నయీంతో కలిసి పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించుకున్నారు. ఇలా చూసినట్లయితే మొత్తానికి 16 మంది పోలీసు అధికారులు నయీంకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా ఇప్పుడు మనం ఇచ్చిన తిరుగుని సాక్ష్యం అని చెప్పవచ్చు. దీంట్లో చూసినట్లయితే ఒక అదనపు ఎస్పీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారులు కూడా దీంట్లో ఉన్నారు. ఒక ప్రముఖ రిసార్ట్ లో ఈ నయీంతో కలిసి పార్టీ చేసుకున్న ఆ ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా లైవ్ లో చూస్తున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా నయీం గ్యాంగ్స్టర్ గా ఎక్కడైతే భువనగిరిలో తన నేర ప్రవృత్తిని స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి హైదరాబాద్ వరకు నయీం వచ్చి అక్కడి నుంచి ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ప్రముఖ సెటిల్మెంట్స్ కావచ్చు, ప్రముఖ వ్యవహారాలు కావచ్చు, ప్రముఖ దందాలు కావచ్చు, వీటన్నిటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా నయీం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాడు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే నయీంకి కొంతమంది ఉన్నతాధికారులు స్వయంగా సహకరించడం జరిగింది. ఇది తన దగ్గర మావోయిస్టు సంబంధించిన సమాచారం ఉంది, తాను మావోయిస్టు సంబంధించిన కీలకమైన సమాచారం మీకు ఇస్తానని చెప్పి పోలీసులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న నయీం ఇటు పోలీసులకే ఒక మేకలా తయారై పోలీసుతో కలిసి సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఒక ఉన్నతాధికారితో కలిసి ఎస్ఏలు ఇటు హైదరాబాద్ నగర శివార్లో ఇటు మాదాపూర్ ఏరియా సంబంధించి మాదాపూర్, సైబరాబాదు, గచ్చిబౌలి, షేర్లింగపల్లితో పాటు ఇటు హైదరాబాద్ లో వనసల్పురం, హైత్ నగర్, అటు కుత్బుల ఇటు తదితర ప్రాంతాలతో పాటు నల్గొండలో సంస్థాన్ నారాయణపూర్, భువనగిరి, నల్గొండ, యాదాద్రి ఈ తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నయీం
సెటిల్మెంట్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించడం, పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజుకోవడం కావచ్చు, ల్యాండ్స్ గుంజుకోవడం జరిగింది. అయితే దీని వెనకాల ప్రత్యక్షంగా పోలీసు అధికారుల సహకారం ఉన్నదని ఇప్పుడు మనం ఇచ్చిన ఫోటోలో చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసినట్లయితే మొత్తానికి ఏదైతే నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ ఫోటోలు బయటికి వచ్చినప్పటికీ, ఈ ఫోటోలు పోలీసుల చేత చిక్కినప్పటికీ, విచారణ చేస్తున్న అధికారులకు చిక్కినప్పటికీ ఇవి ఎక్కడ కూడా లీక్ కాలేదు. అత్యంత గోప్యంగా ఉంచి సిట్ అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే దీంట్లో సిట్ అధికారులు ఇప్పటికీ 16 మంది పోలీసు అధికారులు ప్రత్యక్షంగా నయీంతో ఏదైతే కొంతవరకు సంబంధాలున్నాయి, సహచారం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది అన్న విషయాన్ని అటు సిట్ అధికారులు ధృవీకరించినప్పటికీ దీంట్లో ప్రధానంగా వీళ్ళు ఎక్కడ కూడా నేర ప్రభుత్వం సంబంధం లేదు, కేవలం నయీంతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి 16 మంది అధికారులపైన తాము విచారణ జరుపుతున్నామని చెప్పి, అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని చెప్పి అటు సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి నేర ప్రవృత్తి నయీంతో కలిసి వీళ్ళు అధికారులు చేయలేదని చెప్పి సిట్ ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇచ్చిన ఇప్పుడు ఈ ఫోటోల్లో చూసినట్లయితే ఈ నయీంతో కలిసి వీళ్ళు సెటిల్మెంట్ కావచ్చు, పార్టీలు కావచ్చు, ఇవన్నీ చేశారన్న విషయం తిరుగులేని సాక్ష్యం కూడా ఎన్టీవీ ఇవ్వడం జరిగింది. దీనిలో మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ ఈ నయీంతో కలిసి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళకి అంతర్గతంగా విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఇప్పుడు ఈ ఫోటోలను చూసి ఈ అధికారులపైన ఎలాంటి చర్య తీసుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది.